బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక సచివాలయంలో మధ్యాహ్నం జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. పెన్షన్ల పెంపు, ఇక రైతు భరోసా, ఇక ఆర్టీసీ సమ్మె, ఎమ్మెల్సీలు, మంత్రి అజారుద్దీన్ విషయాలు ప్రధానంగా ఇందులో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కాళేశ్వరం అంశంపైన కూడా చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక ప్రస్తుత రాజకీయాలపైన కూడా ముందుకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలపైన చర్చిస్తారని తెలుస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక సచివాలయంలో మధ్యాహ్నం జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెన్షన్ల పెంపు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక ఆర్టీసీ సమ్మె, ఎమ్మెల్సీలు, మంత్రి అజారుద్దీన్ విషయాలపైన అయితే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి కాళేశ్వరం అంశం పైన కూడా చర్చించినట్లు ఒక ఊహాగానం అయితే వినిపిస్తూ ఉంది. మరి ఇక ప్రస్తుత రాజకీయాలపైన కూడా ముందుకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలపైన అయితే చర్చకు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ ఈ సందర్భంలో అంటే క్యాబినెట్ సందర్భంలో అయితే ప్రస్తుతం మరింత సమాచారాన్ని మనతో పంచుకోవడానికి అయితే మా ప్రతినిధి ప్రభాకర్ అయితే ఫోన్ ఇన్లో ఉన్నారు. ప్రభాకర్, కేబినెట్ సమావేశం పైన అంటే ఎలాంటి ఉత్కంఠత నెలకొంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్స్ ఏంటి దానిపైన? రాధాకృష్ణ, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులతో కీలక కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపైన రాజకీయాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి వాటిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావులకి హైకోర్టులో ఊరట లభించింది. ఆ అంశం మీద కొంత చర్చిస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది. ఇదే హైకోర్టు తీర్పు పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశంగా ఒక కీలక నిర్ణయం మంత్రులతో ఈ కేబినెట్ మీటింగ్ లో కొంత చర్చ జరుగుతుంది అంటూగా సమాచారం అయితే అందుతా ఉంది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల పునరుద్ధరణ పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళిన సంగతి అందరం చూసాము. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అదేవిధంగా పరిశీలించడం మనం చూసాము. దానికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటించినటువంటి నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు నేరుగా రేవంత్ రెడ్డి చూడడం జరిగింది, దాని మీద సమీక్షించడం జరిగింది. కేబినెట్ మీటింగ్ లో దీనికి సంబంధించి కూడా కొంత ముందుకు వెళ్లే విధంగా ఎట్లాంటి మరమ్మతు పనులు చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను ఏ విధంగా వినియోగించుకోవాలంటూ కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు లింక్ పై సమాలోచనలు చేయనున్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సమ్మెలో ఎలా ముందుకెళ్ళాలి. ఇప్పటికే ఒకరోజు గడిచిపోయింది. నిన్న భారీ ఎత్తున సమ్మెకి దిగారు. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. సో కొంత ప్రజలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. దీని పట్ల కూడా పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. సో ఇదే విషయం పైన కేబినెట్ లో కూడా చర్చిస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే అంతా ఉన్నది. మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి, వారు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 32 వరకు కూడా ఉన్నాయి. ఆ డిమాండ్ల పైన ప్రభుత్వం సమాలోచన చేసుకుంటుంది. కేబినెట్ మీటింగ్ లో కూడా ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీని మీద ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కేబినెట్ మీటింగ్ లో మరి ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు ఒక తీపి కబురు ఏమన్నా ప్రభుత్వం నుంచి కేబినెట్ నుంచి వినిపిస్తుందా అనేది కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాంతోపాటు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయో, ఇటు అజరుద్దీన్ కావచ్చు, అటు కోదండరామ్ కావచ్చు, వీరికి సంబంధించిన విషయంలో కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ మంత్రి ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత అజరుద్దీన్ మంత్రి స్థానంలో కూడా తీసుకుంటారనే చర్చ జోరుగా సాగింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా హామీ ఇచ్చారు, బహిరంగ సభలోనే చెప్పినటువంటి సందర్భం మనకు కనిపించింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ ఏదైతే ఎమ్మెల్సీ పదవుల అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా గవర్నర్ సంబంధించి కొంత చర్చ సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అసరుద్దీన్ విషయంలో ఎలాంటి వ్యవహరించాలో చర్చ జరుగుతున్నట్లు కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో దాంతో పాటు ఇవాళ ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా జిల్లా మండల పరిషత్కి సంబంధించి అదేవిధంగా నియోజకవర్గంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా కొంత దీని మీద కూడా
ఆ, చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే అన్ని పార్టీలు కసరత్తు చేసుకుంటా ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ అదేవిధంగా జెడ్పీటీసీ, సారీ, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటి నుంచి కొన్ని వ్యూహాలు రచించుకుంటున్నాయి. అయితే ఇక్కడ కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఇది ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లే ప్రయత్నం మంత్రులకు కావచ్చు, కింది స్థాయి ఎమ్మెల్యేలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, సో కొంత వారికి సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ కనిపిస్తా ఉన్నాయి. సో ఇలా అనేక అంశాలపైన కూడా వాళ్ళ కేబినెట్ మీటింగ్ లో ఆ, మంత్రులందరూ కూడా ఈ చర్చలు జరుగుతాయంటూ కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. అయితే ముఖ్యంగా ఈ బస్సులకు సంబంధించి ఏదైతే ఆ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే విధంగా మంత్రులతోని మరి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చర్చించి దీని మీద సాయంత్రం లోపల ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం లోపల కూడా ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతో పాటు వివిధ ఆ సమస్యల పైన కూడా ఇప్పుడు ఏదైతే పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు సంబంధించి కొంత అక్కడక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాటి మీద కూడా కొంత ఆ, చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటు సాగునీటి కావచ్చు, అదేవిధంగా తాగునీరు కావచ్చు, వీటికి సంబంధించి దాంతోపాటు ఇవాళ ఈ హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాకి సంబంధించి ఆ, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, కబ్జాకోర్లు ఉన్నారో, సో వారికి సంబంధించి కూడా అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా హైడ్రా మీద కూడా కొంత ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ కేబినెట్ మీటింగ్ సంబంధించి కూడా. దాంతోపాటు ఇటు రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే రెండో విడత రుణం రైతు భరోసా కూడా వేశారు. అది కూడా దాదాపు 5 ఎకరాల వరకు వేసినటువంటి సందర్భం. దీని గురించి కూడా కొంత రివ్యూ అంటే ఆయా మంత్రుల జిల్లాల్లో ఎట్లాంటి స్పందన ఉంది ఏంటి అని దాని మీద కూడా కొంత సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్లుగా క్యాబినెట్ తెలుస్తా ఉంది. ఆ తర్వాత ముందు ప్లానింగ్ ఫ్యూచర్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది కూడా దృష్టి సారిస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. దాంతోపాటు కొత్త పథకాల గురించి కూడా ఇప్పుడు చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ, చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలు కొన్ని అమలు పరిచింది, కొన్ని అలాగే పెండింగ్ లో ఉండిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ కొత్త పథకాలకు ఏమన్నా శ్రీకారం చుడుతుందా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లోనే కొంత ఆసక్తికర చర్చ కూడా నడుస్తా ఉన్నది. ఏదైతే మహిళలకి 2,500 ఇస్తామని చెప్పారో అది ఇప్పటి వరకు కూడా ఎక్కడ అమలు జరగలేదు. దాంతో పాటు మహిళా విద్యార్థులకి స్కూటీలు అందజేస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలు జరగలేదు. దాంతో పాటు ఇటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా కొన్ని హామీలు ఇటు నిరుద్యోగులకు సంబంధించి కూడా దాదాపు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ దాదాపు 60-70 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. అది కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ కూడా నిరుద్యోగుల నుంచి కొంత ఆందోళన వినిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి కొన్ని అంశాల మీద కూడా మరి ఆ, ఆ, ఈ సాయంత్రం ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా కీలక పథకాలు కావచ్చు, లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకున్న దాన్ని ఏ విధంగా బయట పెడతారు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ అంటేనే కొన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఇందులోనే ఖచ్చితంగా అమలుపరిచే దిశగా ముందుకెళ్తారు. సూచనలు, సమాలోచనలు అన్ని కూడా ఆ, ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా కొత్త పథకాలు వచ్చే అవకాశం ఉండే అంశం ఉంటుందంటూ కూడా చర్చ నడుస్తుంది. ఇటు మహిళల నుంచి కూడా ఇటు విద్యార్థుల నుంచి కూడా కొంత ఎదురు చూస్తూ ఉన్నారు. కేబినెట్ మీటింగ్ లో ఏదైనా ఊరట లభిస్తుందా, ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, హామీలు ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది కూడా ఇటు ప్రజల నుంచి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ కేబినెట్ మీటింగ్ లో మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ఆ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకృష్ణ, రైట్. అంటే నిన్న కాళేశ్వరం పైన ఒక తీర్పు వచ్చింది. అంటే ఆ తీర్పు నేపథ్యంలో కూడా మరి అంటే ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా ఇది పీసీ ఘోష్ నివేదిక చాలా స్పష్టంగా ఉంది, ఇది క్లారిటీగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కాదు, ఇది ఖచ్చితంగా చాలా తప్పులు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి, లోపాలు ఉన్నాయని చెప్పేసి ఏమో హైకోర్టు మొట్టకాయలు వేసింది. మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వం మరి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఆలోచిస్తుందా? ఈ కేబినెట్ మీటింగ్లో ఏ విధమైనటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా అయితే ఈ కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ ఇష్యూ ఏదైతే నడుస్తా ఉన్నదో దానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ని హైకోర్టు తప్పుపట్టింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ లో సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా మంత్రులతోని
డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి చర్చించేటట్టుగా తెలుస్తా ఉంది. సూచనలు, సలహాలు అవన్నీ కూడా తీసుకునేటట్టుగా కనిపిస్తా ఉన్నది. సో ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కూడా అప్పీల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాళేశ్వరకు సంబంధించిన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ని తప్పుపట్టడంతో కొంత సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో దాంతోపాటు తెలంగాణ భవన్లో సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఆ, దీనికి సంబంధించి ఎక్కడ కేసు మాత్రం కొట్టువేయలేదు, కానీ దీనికి సరైన ఆధారాలు లేవు. ఖచ్చితంగా ఆధారాలు పొందుపరచాలి. దాంతో పాటు విచారణ చేపట్టేటప్పుడు ఆ సెక్షన్ 8 కింద వారికి నోటీసులు ఇచ్చి చేపట్టాలి. ఈ కమిషన్ అంటూ చేపట్టలేదు, ఆ విధంగా క్రమబద్ధంగా లేదంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పింది తప్ప ఇందులో ఆ ఈ కేసుని కొట్టిస్తున్నట్టుగా ఎట్లాంటి అంటే క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా ఎట్లాంటి తీర్పు అయితే ఇందులో లేదు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ, మరి ఆ, ఆ, మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరొకసారి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి అక్కడ కూడా పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఈ కేబినెట్ లో కూడా మరి మంత్రులతో ముఖాముఖి భేటీ అయి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఆర్టీసీ సమ్మె కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కూడా సకల జనుల సమ్మె కూడా చేస్తామన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే ప్రయాణికులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వం దీనికి ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారు? ఈ క్యాబినెట్ లో ఇవాళ సాయంత్రం 3 గంటల తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఇటు ఆర్టీసీ ఉద్యోగులకి వారికి ఒక శుభవార్త వచ్చే విధంగా ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, ఆలోచన చేసింది. నిన్న ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు సమ్మెకి వెళ్ళకూడదు, కొంతమంది రాజకీయ నాయకులకు ప్రలోభాలకు గురి కాకూడదు, మీ సమస్యలు మేము సాల్వ్ చేస్తాము, మాది ప్రజాప్రభుత్వము, ఖచ్చితంగా కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది, సమన్వయంతో ఉండాలి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చిన సందర్భం డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తో చెప్పించాడంటూ కూడా కొంత చర్చ అయితే నడిచింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కేబినెట్ లో కూడా కొంత ఊరట లభించే అవకాశం ఉంది ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి. ఎందుకంటే వారు చాలా మొండిగా ముందుకెళ్తా ఉన్నారు. మా ఉద్యోగాలపైన ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సింది, అదేవిధంగా పిఆర్సీ స్కేల్ 2017 ప్రకారం అమలు చేయాల్సింది, ఇట్లా చాలా డిమాండ్లు, దాదాపు 32 డిమాండ్ల వరకు ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేయాల్సిందే అంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గము. మేము సకల జన సమ్మె గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఆర్టీసీ చేసి ఏ విధంగా పోరాటం చేసిందో ఇప్పుడు మా హక్కుల కోసం కూడా అదే విధంగా పోరాటం చేసి ముందుకెళ్తామంటూ ఒక కంకణ బద్దులుగా ఇవాళ అన్ని డిపోల వద్ద ధర్నాలు చేస్తున్న పరిస్థితి, బస్సులు బయటికి రానియేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది, ప్రజలకి ఇక్కడ కూడా ఇబ్బంది కలిగించకూడదు, ప్రైవేటు వాహనాలను కూడా నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని కూడా ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకుంటా ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక చెక్ పెట్టే విధంగా వాళ్ళ సాయంత్రంలో ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం డైరెక్ట్గా దీనికి సంబంధించి జియోని రిలీజ్ చేస్తారు అంటూ కూడా చర్చ నడుస్తూ ఉంది. కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీలో విలీనం చేయడానికి సంబంధించి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో కూడా జేఏసీ నాయకులతో చర్చలు కూడా జరిపించింది. మరోసారి కూడా చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు కూడా 2వ రోజు సమ్మెకి దిగుతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులని, ఆ డిపోల వద్ద బస్సులను కూడా ఆపుతా ఉన్నారు, వారు నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో ఇవాళ సాయంత్రం వరకు దీనికి చెక్ పెట్టే విధంగా కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందని కొంత సమాచారం అయితే అందుతా ఉంది రాధాకృష్ణ. సో మరి త్వరలోనే ఇంకా ఏవైతే అది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో, ఇంకా అట్లాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో, ఇవి రాబోతా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది సమాచారం. దాంతోపాటు అంటే ఇలాంటి టైంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలతో ఈ మీటింగ్లో డిస్కషన్ చేయబోతూ ఉంది? అదేవిధంగా ఇందులో ఏదైతే నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పటి వరకే చాలామంది ఆశావాహులు అయితే ఉర్రు తలుగుతున్న వైనం కనిపిస్తోంది. మరి ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం అనేది ముందుకు తెరపైకి రాకముందే ఈ ఎలక్షన్లకు పోతే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా ఏంటి? దానిపైన డిస్కషన్ జరుగుతున్నాయి ఎట్లా? అంటే ఇవాళ ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వివిధ మండలాల నుంచి, జిల్లాల నుంచి కూడా దాని అందరినీ కూడా సంబంధిత ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రులకు కూడా కొంత ముఖ్య పని అప్పగా చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. సో
వారందరికి కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యేలతో కూడా టైఅప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆశా వాళ్ళందరూ కూడా సో ఖచ్చితంగా వారు కోటంత ఆశలతో ఎదురు చూస్తా ఉన్నారు ఈ పదవులకు సంబంధించి. సో చాలా వరకు ఒక డిమాండ్ ఉంటుంది ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ వీటికి సంబంధించి కూడా. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వారిని ఎవరిని కూడా నిరాశాపరులం చేయకుండా సో దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్వయం చేసే విధంగా ముందుకు పోతాదన్నట్టు కూడా ఇటు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టు సందర్భం కనిపిస్తా ఉన్నది. చూడాలి మరి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా. సో మొత్తానికి మరో ఎన్నికలు అయితే రాబోతా ఉన్నాయి. ఇదంతా కూడా అంటే ఒక ఎన్నిక వెళ్ళిన తర్వాత ఇంకో ఎన్నిక వస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో కూడా అంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ప్రభుత్వంలో ఉన్నవారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు. సో ఈ సమయంలోనే పార్టీలు కూడా మారే అవకాశాలు కనిపిస్తాయి, మెండుగా ఉంటాయి. లోకల్ స్థాయి లీడర్స్ కావచ్చు, ఇటు ప్రతిపక్షం నుంచి ఇటు రావడం, వేరే పార్టీ నుంచి ఇటు అధికార పార్టీలోకి రావడం, నామినేటెడ్ పోస్టుల కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఈ కమిటీలు ఈ ఏదైతే జిల్లాల వారిగా కమిటీలు కూడా వేసినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. వారికి ఈ పోస్టులకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అప్పచెప్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో వారి నేపథ్యంలోనే దానికి సంబంధించిన స్థానాలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులకు కూడా కొంత ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. సో ఇదంతా కూడా ఇవాళ కేబినెట్ మీటింగ్ లో అన్ని విషయాలు ప్రభుత్వం ముందుకెళ్లే అంశాలు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటిని సమాలోచన చేసుకొని మంత్రులతో భేటీ అయ్యి చర్చలు జరుపుకొని ఈ కేబినెట్ మీటింగ్ ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం, అంటే వచ్చే రానున్న ఎన్నికల్లో భవిష్యత్తులో ప్రణాళికని గుర్తించుకొని సో ఖచ్చితంగా ప్రజలకి ఇటు ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే దిశగా ఈ కేబినెట్ మీటింగ్ ఉంటుంది అనేది మనకైతే కొంత సమాచారం అయితే అంతా ఉంది రాధాకృష్ణ. సో మరి ఈ నెల 30కి అజారుద్దీన్ యొక్క మంత్రి పదవికి ఇక లాస్ట్ అంటే చివరి గడియలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దీనిపైన ఏమైనా ఆలోచిస్తా ఉన్నారా? మరి దీనికోసం ఎలాంటి చర్యలకు అంటే ముందుకు వెళ్తా ఉన్నారు? ఇంకా మన ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్తో కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. కానీ తెలిసినప్పటికీ కూడా ఈయనకు ఎమ్మెల్సీ అనేది మరి గవర్నర్ ఎమ్మెల్సీ కట్టబెడితే కానీ మంత్రి పదవి దక్కదు అన్న కోణంలో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టి ఈయన మంత్రి పదవిని కాపాడే పనిలో ఏమైనా నిమగ్నమైందా ప్రభుత్వం? ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఎన్నికల ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చాయో జూబ్లీస్ లో అక్కడ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది బహిరంగ సభలో కూడా. అక్కడ అయితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఏదైతే వాయిదాలో ఉందో దానికి సంబంధించి కూడా ఇదివరకే ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కూడా కొంత ఏఐసీ నేతలతో కొంత చర్చలు జరిపారు. ఎందుకంటే మైనారిటీ వర్గంలో ఇప్పటివరకు మంత్రి స్థానం దక్కలేదు కాబట్టి కొంత ఖచ్చితంగా ఇస్తే బాగుంటది, ఆ వర్గానికి న్యాయం చేసినట్లుగా ఉంటది అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో గతంలో ఢిల్లీకి వెళ్ళారు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ విషయం మీద కూడా కొంత ఢిల్లీలో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో. దాంతోపాటు ఇక్కడ గవర్నర్ కూడా అనేక దఫలాలుగా కలిశారు, వినతి పత్రాలు కూడా ఇచ్చారు ఇదే అంశానికి సంబంధించి కూడా. సో మరి అజరుద్దీన్ కి మంత్రి పదవి దక్కించడం కోసం శతవిధాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వచ్చే ఇప్పుడు ఏదైతే మే 1 లోపలనే దీనికి సంబంధించి కూడా అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా అజరుద్దీన్ కి మంత్రి పదవి దక్కే అవకాశమే మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనేక దఫలాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మరోసారి గవర్నర్ కి కూడా దీనికి సంబంధించి కొంత వినతి పత్రాల ద్వారా అందజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మంత్రి పదవి స్థానంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎమ్మెల్సీ ఏదైతే స్థానాలకు వాయిదా పడిందో దానికి క్లియరెన్స్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా లేఖలో పొందుపరిచి సో ఎట్లయినా మంత్రి పదవి కోసం మంత్రి పదవి ఖచ్చితంగా కల్పించడానికి కోసం ఇక్కడ ముఖ్యమంత్రి తాపత్రయపడతా ఉన్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. కాకపోతే కాస్త కొంత టైం పడవచ్చు, లేదా ఈ మే మంత్ 1 వీక్ లో ఫస్ట్ వీక్ కావచ్చు, ఫస్ట్ లోపల 10th లోపల వచ్చే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఇప్పటికే ప్రభుత్వం మరి ఎప్పుడైతే ఈ మీటింగ్ పెడుతుందో క్యాబినెట్ మీటింగ్ పెడుతుందో ప్రతిసారి కూడా ముఖ్యంగా చర్చించేదైతే ఏవైతే పథకాలు ఉంటాయో పథకాల గురించి ఎక్కువగా మాట్లాడుతాం. మరి ఈసారి ఎలాంటి పథకాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? అందులో మరీ ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ కుటుంబ బీమా అనేది తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం, దాని గురించి ఏమైనా డిస్కషన్ పెట్టే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వానికి కొంత అక్కడక్కడ వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హామీల విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో కావచ్చు. సో ఈ కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా ప్రజల నుంచి కొంత
ఆ సానుకూలత రావాలి అని అంటే సో ఏదో ఒక పథకాన్ని రిలీజ్ చేయాల్సిందంటూ ఇటు ఆ క్యాబినెట్ ఆలోచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇందిరమ్మకు సంబంధించి కుటుంబ ఆదాయానికి సంబంధించి కూడా కొంత ఆ, కొత్తగా తీసుకొస్తా ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి కూడా కొత్త ప్రజల్లో ఆ, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలత ఉండే అవకాశం ఉన్నట్టు ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం పైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకి 2,500 ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది ఏదైతే రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకి ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఫ్రీ బస్ చూసాము మహిళలకి, దాంతోపాటు ఫ్రీ కరెంటు చూసాము 200 యూనిట్ల వరకు, అదేవిధంగా ఫ్రీ 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి సందర్భం, ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఉన్న వారికి లబ్ధి చెందుతా ఉన్నది. సో ఇప్పుడు కొత్తగా ఈ 2,500 ఏదైతే ఉన్నాయో మహిళలకు ఇస్తామని చెప్పి ప్రతి మహిళకు చెప్పారో సో దీని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఆ ఈ ఒకవేళ 2,500 ఇస్తే కేవలం రేషన్ కార్డులో ఒకే మహిళలకు వర్తించే విధంగా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఆ రేషన్ కార్డు సంబంధించి ఆ కుటుంబంలో ఒకే మహిళకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మహిళలకి కూడా కొన్ని స్కూటీలు దాదాపు ఇంటర్ డిగ్రీ పూర్తయినటువంటి మహిళలకి స్కూటీలు కూడా కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా కొంత పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి కొన్ని మండలాల కింద అంటూ కూడా కొంత దీనికి పర్మిషన్స్ పెట్టే విధంగా మండలానికి ఇన్ని స్కూటీలు, ఇన్ని విద్యార్థులకి ఇన్ని స్కూటీలు వర్తింపజేసే విధంగా ఆయా మంత్రులకి ఆయా ఎమ్మెల్యేలకి అప్పచెప్పే విధంగా ఈ కేబినెట్ లో కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మహిళలే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తా ఉన్నారు, మహిళల్ని కోటీశ్వర్లు చేయాల్సింది చేసి తీరుతాం, కోటి మహిళల్ని కోటీశ్వరులు చేసి తీరుతాం మా ప్రజాప్రభుత్వం అంటూ కూడా అనేక దఫాలుగా చెప్పడం, దాంట్లోనే మహిళల్ని ముందుకు తీసుకురావాలి. ఒక మహిళ ధైర్యంగా ఇవాళ బయటకు వచ్చి సమాజంలో నిలబడగలాలంటే వారికి కొంత మనం వెసులుబాటు కలిగించాలి. ఇట్లాంటి హామీలు, పథకాలు మహిళలకు భరోసాగా ఉండేటటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తే మహిళలు గౌరవంగా ఉంటారంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి మహిళలే పెద్దపీటగా, మహిళలే ప్రాధాన్యంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ కేబినెట్ లో ఖచ్చితంగా మహిళలకి సంబంధించి ఏదో ఒక పథకం అమలు చేసే దిశగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.